హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. నేను మీ ప్రశాంత్ వర్మ. మన యొక్క తెలుగు రాష్ట్రాల లోపల నోటిఫికేషన్ల పర్వం స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక నోటిఫికేషన్ తర్వాత మరొక నోటిఫికేషన్ అనేది సీక్వెన్స్గా రావడం జరుగుతుంది. దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్ ఆర్ఆర్బి మరియు ఆర్పిఎఫ్ విభాగాలలో కూడా పూర్తి స్థాయిలో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ప్రజెంట్ ఎలక్ట్రికల్ లోపల కూడా రేపో మాపో ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది, వచ్చి తీరుతుంది. మనందరం వెయిట్ చేద్దాం. దాదాపుగా ఖాళీల వివరాలు ఎప్పుడో 3 సంవత్సరాల కింద ప్రకటించినటువంటి ఖాళీలు అనేవి పూర్తి స్థాయిలో ఉన్నాయి. రేపో మాపో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఒక సానుకూల దృక్పథంతో ఒక నిర్ణయం తీసుకుంటుంది. మన లోపల ఎవరైతే ఐటీఐ చదివినటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా హడావిడిగా మొదలెట్టేటువంటి సందర్భం కూడా అతి త్వరలోనే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. సింగరేణి విభాగంలో ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే మనం ఐటీఐ లోపల మనం ఏ కోర్స్ని అయితే నేర్చుకుంటామో ఆ కోర్స్ని ఒకసారి మనం బిఫోర్ జేఎల్ఎం ఎగ్జామ్ రాయడానికన్నా ముందు మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఐటీఐ పూర్తి చేసి అప్రెంటిస్ సర్టిఫికెట్ ఎవరైతే దగ్గరైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ కోర్సుని పర్చేజ్ చేసుకొని విని మీరందరూ కూడా ఉద్యోగం సాధించవలసిందిగా కోరడం జరుగుతుంది. ఈ కోర్సుని మన యొక్క ఇన్స్పైర్ ఇండియా అకాడమీ 999 రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది. ఇందులోపట క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ప్రీవియస్లో ఏ విధంగా అడిగారు, నౌ ఎలా అడగబోతున్నారనేటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి పూర్తి వివరణాత్మకమైన విశ్లేషణ ఈ కోర్సులో మీకోసం అందించడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఐటీఐ చేసి అప్రెంటిస్ చేశారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. ప్రధానంగా మనం ఒకసారి చూస్తే ఈ కోర్సులో దాదాపుగా ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విభాగానికి సంబంధించి కేటగిరీ 1 లోపల దాదాపుగా 98 పోస్టుల వరకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉంది. ఏప్రిల్ 15 నుంచి మే 4వ తేదీ వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది అని అఫీషియల్గా మనకి పత్రికాముఖంగా నోటిఫికేషన్ లోపల ఇవ్వడం జరిగింది. కొంతమందికి సందేహం ఉంది, సార్ ఇవన్నీ కూడా కారుణ్య నియామకాలు అంటే డిపార్ట్మెంట్లో ఇంతకు ముందు పనిచేసిన వారికి వాళ్ళు ఎవరైనా అననుకూల పరిస్థితుల్లో ఎవరైనా మరణించినట్లయితే వారి తదనంతరము ఈ నియామకాలను ఇచ్చేటువంటి ప్రక్రియని కారుణ్య నియామకాలు అంటారు. అవి డిపార్ట్మెంట్లో ఇంటర్నల్గా జరిగేటువంటి రిక్రూట్మెంట్. ఇది మనం ప్రధానంగా మనం చూస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఎగ్జామినేషన్ ప్రాసెస్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యమైనటువంటి అంశం. దీని తర్వాత ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే మరి ఎవరు ఎలిజిబుల్, ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేసి ఉండి ఐటీఐ సర్టిఫికేట్ చేతిలో ఉండి ప్రధానంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ లోపల ఎలక్ట్రికల్ ట్రేడ్ లోపల ఎవరైతే అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. దీని యొక్క వయస్సు వివరాలు మనం ఒకసారి చూస్తే దీని లోపల ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క వయో పరిమితి అనేది 30 సంవత్సరాలు, 18 నుంచి 30 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి అనేది ఉండడం జరిగింది. మీరు కనుక ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ అభ్యర్థులు కనుక ఏదుంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల యొక్క వయోపరిమితిని పెంచడం జరిగింది. అంటే ఇక్కడ రిజర్వేషన్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో ఉంటారో 35 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకునేటువంటి అవకాశం అనేది ఈ రిక్రూట్మెంట్లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది. దాని నెక్స్ట్ మనం ఒకసారి చూస్తే మరి ఎవరు లోకల్ సార్, సాధారణంగా పిల్లలు అడుగుతూ ఉంటారు, ఏపీ పిల్లలు అడుగుతూ ఉంటారు, ఏం సార్ మేము అప్లై చేసుకోవచ్చున్నాం. తర్వాత మనకి రంగారెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పిల్లలు అడుగుతూ ఉంటారు, సార్ మేము అప్లై చేసుకోవచ్చున్నాం. మరి ఎవరు లోకల్గా పరిగణించబడుతుంది? పాతగా మనం ఒకసారి ఇప్పుడు జిల్లాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి కన్సిడర్ చేసుకోండి. జిల్లాల పరంగా మనం చూస్తే సింగరేణి పరిధి లోపల తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్స్ లోపల ప్రధానమైనటువంటి డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం. ఈ విధంగా ఏ జిల్లా ఏ పరిధిలో ఉందో అనే విషయాన్ని ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి.
మీరు ఆదిలాబాద్ నుంచి వేరయ్యారా? ఇప్పుడు జిల్లాలన్నీ మనం చదవలేం, ఉన్న జిల్లాలనే గవర్నమెంట్ మార్చేటువంటి ఉద్దేశంలో ఉంది. ఓకే, అగ్గిపెట్ట లెక్క వరుస లెక్క దాదాపుగా 33 జిల్లాల వరకు వచ్చాయి. ఈ రోజుల్లో ఒక కలెక్టర్ జిల్లా మొత్తం సైకిల్ మీద తిరిగేంత స్థితికి ఇప్పుడు జిల్లాల యొక్క విస్తీర్ణాలు రావడం జరిగింది. కాబట్టి ఒకసారి మీరు పాత జిల్లాల పరంగా పరిశీలిస్తే మీరు పాత ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కనుక ఉంటే మీరందరూ కూడా లోకల్ కిందికి రావడం జరుగుతుంది. అంటే లోకల్ కేటగిరీకి నాన్ లోకల్ కేటగిరీని ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులను అనుసరించి మనకి 1st to 7th, అంతకుముందు 4th to 10th ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎవరైతే ఎక్కువ సంవత్సరాలు ఆ జిల్లాలో చదువుతారో ఆ జిల్లాకి వాళ్ళు లోకల్ కేటగిరీగా వాళ్ళను పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి చూసుకోండి. నాన్ లోకల్ కేటగిరీ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ కేటగిరీ కిందకి రావడం జరుగుతూ ఉంటుంది, లేదా దీన్నే ఓపెన్ కేటగిరీగా మనం చూసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఒకసారి చూస్తే దీని లోపల ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ప్రధానంగా ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సింగరేణి ఎలక్ట్రికల్ లోపల మనం ఉద్యోగం సాధించాలంటే దాదాపుగా ఆల్మోస్ట్గా ఆయా పరిసర ప్రాంతాల్లో జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులు, కొద్ది వరకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని బైలింగ్వల్గా ఈ వీడియోస్ని మీకోసం అందించడం జరుగుతుంది. సిలబస్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే సిలబస్లో ప్రధానంగా బేసిక్ ఎలక్ట్రిసిటీ, రెసిస్టర్స్ అంటే ఏమిటి, దాంతోపాటుగా కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అంటాం. ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లోపల మీరు కనుక రేపు రాబోయే ఎన్పిడిసిఎల్ జేఎల్ఎం లోపల కనుక మీరు ఉద్యోగం సాధించాలంటే ఈ సిలబస్ అంతా కూడా చదవక తప్పదు. అంటే మనకు 10 టాపిక్ల రూపంలో ఉన్న సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ విధంగా వివిధ రకాలుగా విడగొట్టడం జరిగింది. దాదాపుగా ఇది ఏపీ సిలబస్కి పిల్లలకి చాలా దగ్గరగా ఉండేటువంటి సిలబస్. దీని లోపల ప్రధానంగా ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అంటే ఏంటి, దాంతోపాటుగా సర్క్యూట్ బ్రేకర్స్ ఏంటి, బ్రేకర్స్ లోపల ఓసీబీ, వీసీబీ, ఏసీబీ, SF6 సర్క్యూట్ బ్రేకర్స్, ఈ విధంగా ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్స్, ఇలా రకరకాలైనటువంటి సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి. ఎంసీబీ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటి, ఎంసీసీబీ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటి అనేటువంటి ప్రశ్నలు దీని నుంచి మనల్ని అడగడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎర్తింగ్ విషయాలు. ఎర్తింగ్ లోపల ప్రధానంగా ఉండేటువంటి ఎర్తింగ్, ప్లేట్ ఎర్తింగ్ అంటే ఏంటి, పైప్ ఎర్తింగ్ అంటే ఏంటి, రాడ్ ఎర్తింగ్ అంటే ఏంటి, ఈ విధంగా ఎర్తింగ్ యొక్క విధానాలు, ఆ ఎర్తింగ్ తీసుకోవాల్సినటువంటి పద్ధతులు, ఎర్తింగ్లో తీసుకోవాల్సినటువంటి వైర్ యొక్క గేజ్ యొక్క పరిమాణం, ఎర్తింగ్ లోపల తీసుకునేటువంటి వైర్ యొక్క రంగు అనేది ఇటువంటి వాటి మీద ఇందులో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దాని తర్వాత బ్యాటరీస్ అని పిలుస్తాం, లేదా దాన్ని ఎలక్ట్రోలైసిస్ ఆర్ సెల్స్ అండ్ బ్యాటరీస్. బ్యాటరీస్ లోపల అన్ని టాపిక్స్, ప్రైమరీ సెల్స్ అంటే ఏంటి, సెకండరీ సెల్స్ అంటే ఏంటి, బ్యాటరీ మీద ఏమేం ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ని మీరు చదవలసి ఉంటుంది. కెపాసిటర్స్ అనే టాపిక్ ఉంటుంది. ఈ కెపాసిటర్స్లో కూడా రకరకాల కెపాసిటర్స్ ఉంటాయి. పేపర్ కెపాసిటర్, మైకా కెపాసిటర్, ఈ విధంగా కెపాసిటర్స్ అన్ని కూడా ఉంటాయి. ఇది సిలబస్లోని భాగం. ఈ మొత్తం టాపిక్స్ మనం ఒకసారి పరిశీలిస్తే ఇవన్నీ కూడా జేఎల్ఎంలోని సిలబస్. దీని లోపల మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం సంబంధించిన ప్రశ్నలు, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏసీ కరెంట్ యొక్క డిస్ట్రిబ్యూషన్స్, దానిలో ఉండే విధానాలు, పాలీఫేజ్ సిస్టానికి 3 ఫేజ్ సిస్టమ్ అంటే ఏంటి, వివిధ రకాల ఈ సిస్టమ్స్ అన్ని కూడా దీనిలో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏసీ లోపల కొంతవరకు సర్క్యూట్స్ కూడా ఇందులోపల మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆల్టర్నేటివ్ సంబంధించి ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి, యావరేజ్ వాల్యూ అంటే ఏంటి. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్ ఉంటుంది. బేసిక్ ఎలక్ట్రానిక్స్లో రెక్టిఫైయర్స్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి, దాంతోపాటుగా ఉండేటువంటి మెయిన్గా యాంప్లిఫైయర్ ప్రక్రియలు ఏంటి, ఈ విధంగా బేసిక్ అంశాలన్నీ కూడా ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ టాపిక్ లోపల మీకోసం అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్ వీడియోస్ అన్నీ కూడా కేవలం 999 రూపాయలకే మీకోసం అందించడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, డీసీ జనరేటర్స్ ఏంటి, డీసీ మోటార్స్ ఏంటి, తర్వాత ఆల్టర్నేటర్స్ లోపల ప్రధానంగా ఉపయోగించే రోటర్ ఏంటి, మనకు ప్రధానంగా ఉపయోగించే రోటర్ ఏంటి, ఇక్కడ సిలిండ్రికల్ రోటర్ అంటే ఏంటి, సేలియన్ పోల్ టైప్ రోటర్ అంటే ఏంటి, ఆ రోటర్స్ లోపల అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దేని యొక్క ఎయిర్ గ్యాప్ యొక్క యూనిఫామ్గా ఉంటుంది, దేనికి నాన్ యూనిఫామ్ ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి. ఇవి ప్రధానంగా మనం గమనించుకుంటూ ఒక్కొక్క పాయింట్ని మనం చదువుకోవాలి. దీనిలో సింక్రనైజేషన్ అనే అంటే ఏంటి, దాని డార్క్ ల్యాంప్ మెథడ్ అంటే ఏంటి, బ్రైట్ ల్యాంప్ మెథడ్ అంటే ఏంటి, సింక్రనైజేషన్ పద్ధతులు అంటే ఏంటి అనేటువంటి టాపిక్స్ ఇందులో ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తే సిటీ,
పీటీ మరియు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి, పవర్ ట్రాన్స్ఫార్మర్కి, దాంతోపాటుగా ట్రాన్స్ఫార్మర్ రేషియో లోపల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, ట్రాన్స్ఫార్మర్ యొక్క లాసెస్ ఏంటి, ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి అడగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పాలీఫేస్ ఇండక్షన్ మోటార్స్ అంటే ఏంటి, పాలీఫేస్ ఇండక్షన్ మోటార్స్ అంటే లేదా 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, దానిలో స్లిప్ ఏంటి, దానికి సంబంధించిన పాజిటివ్ స్లిప్ నెగిటివ్ స్లిప్కి సంబంధించిన అంశాలు ఏంటి, ఈ విధంగా మనం రోటర్ ఫ్రీక్వెన్సీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది, రోటర్ కరెంటును ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవలసి ఉన్నటువంటి ప్రశ్నలు దీనిలో ఉంటాయి. నెక్స్ట్ సింక్రోనస్ మోటార్స్ అంటే ఏంటి, దానికి సంబంధించి సింగిల్ ఫేజ్ మోటార్స్ చాలా మోటార్స్ ఉంటాయి, కెపాసిటర్ మోటార్స్లో ఉంటాయి, కెపాసిటర్స్లో కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్, కెపాసిటర్ స్టార్ట్ అండ్ రన్ లేదా పర్మనెంట్ కెపాసిటర్ మోటార్స్ అని ఉంటాయి. దాంతోపాటుగా స్ప్లింట్ ఫేజ్ మోటార్ అంటే ఏంటి, యూనివర్సల్ మోటార్ అంటే ఏంటి, ఇటువంటి ప్రశ్నలు దీనిలో అడుగుతూ ఉంటాడు. వైండింగ్ విషయానికి వస్తే వైండింగ్ యొక్క రకాలు, టైప్స్, హౌస్ సర్వీసెస్, కనెక్షన్స్ అండ్ వైరింగ్ లేఅవుట్స్ మీద ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇల్యూమినేషన్ సంబంధించి, కాంతికి సంబంధించి, బల్బులు సేమ్ ఇక జేఎల్ఎం సిలబసే, ఇది ఒకసారి రివిజన్ అయినట్టుగా ఉంటుంది. మీ దగ్గర అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండేది ఉంటే మీకు ఒకసారి సబ్జెక్ట్ కూడా రివిజన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండడం జరుగుతుంటుంది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, రిలే అండ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఈ విధంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి, ఇది ఒక ఇంపార్టెంట్. దీంట్లో నుంచి 1 or 2 బిట్స్ ఖచ్చితంగా 3 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్సెస్, ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనకి సింగరేణిలో ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగంలో అడుగుతూ ఉంటాడు. దాదాపుగా 150 వరకు ఉండేటువంటి ప్రశ్నల్లో 130 వరకు ఇవే ఉంటాయి. మిగతా 20 మార్క్స్ కూడా ఉంటాయి. ఏమేమి ఉంటాయి, కంప్యూటర్స్, బేసిక్ కంప్యూటర్స్ అంటే ఏంటి, దాంతోపాటుగా కంప్యూటర్స్ యొక్క స్కిల్స్, నెక్స్ట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఈ విధమైనటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇందులోపట ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ దీని లోపట అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉండి ఎవరైతే ఐటీఐ పూర్తి చేశారో వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి, సేమ్ జేఎల్ఎం సిలబస్ కాబట్టి రాబోయేటువంటి జేఎల్ఎంకి రిపీటెడ్గా ఉంటుంది, రివిజన్గా ఉంటుంది అని ఆలోచించేవారు ఎవరైనా ఉంటే ఈ యొక్క కోర్సుని బై చేసి 999 రూపీస్కే ఈ కోర్సుని మీకోసం అందించడం జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్స్ అనేవి మనకి జేఎల్ఎం లోపల ఉంటాయి, అవి తర్వాత మీరు జేఎల్ఎం నోటిఫికేషన్ రాగానే తెలుసుకుంటే సరిపోతుంది. మరి దీనికోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ లోపల ఏ విధంగా క్లాసెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం. ప్రధానంగా మనం చూస్తే ఈ కోర్సుని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల మీకోసం పూర్తి స్థాయి లోపల అందించడం జరుగుతుంది. ఇందులోపల ఎలక్ట్రికల్ ట్రేడ్ మరియు కోర్కు సంబంధించి ఉన్నటువంటి మొత్తం టాపిక్స్ని దీంట్లో ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ మీకు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇంజనీరింగ్ లోపల, ఎలక్ట్రోస్టాటిక్స్ లోపల, దీని లోపల 5 నుంచి మొత్తం 6 కెపాసిటర్స్ కవర్ అవుతుంది. రెసిస్టర్ అంటే ఏంటి, ఇండక్టర్ అంటే ఏంటి, ఇంపిడెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ విధమైనటువంటి ప్రశ్నలన్నీ దీనిలో వస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సూత్రాలు ఏంటి, దాని సెల్స్ అండ్ బ్యాటరీస్ ఏంటి, డీసీ జనరేటర్, ట్రాన్స్ఫార్మర్, ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్, పవర్ జనరేషన్, తర్వాత పవర్ జనరేషన్ అంటే ఏంటి, ఇల్యూమినేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఎర్తింగ్ అంటే ఏంటి, ఐఈ రూల్స్ ఏంటి, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్ ఏ విధంగా చేయవలసి ఉంటుంది, మనకు లాస్ట్ టాపిక్స్ ఉన్నాయి కదా, వైరింగ్ సిస్టమ్ అంటే ఏంటి, వైరింగ్ సర్క్యూట్స్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్ అండ్ వైరింగ్ టూల్స్ ఏంటి, దాంతోపాటుగా ఆల్టర్నేటర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, డీసీ మోటార్స్ ఏంటి, తర్వాత సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అంటే ఏంటి, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అంటే ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఈ విధమైన ప్రతి కంటెంట్ని మీకోసం యాప్లో అందించడం జరిగింది. మీరు చేయవలసిందల్లా ఏంటి, యాప్ని మీరు బై చేసుకొని వీడియోస్ మీకు నచ్చిన విధంగా నచ్చిన టైంలో చూసుకుంటూ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడమే. దెన్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ విషయానికి వస్తే దీని లోపల పూర్తి స్థాయిలో కంటెంట్ అనేది ఉంది, ఆ కంటెంట్ ఉంది. జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది కాబట్టి కొన్ని మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ మీద కూడా సిలబస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అది ఉంది. ఐక్యూ అండ్ యాప్టిట్యూడ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇందులోపల ఉండడం జరిగింది. అంటే మీరు అందరూ 10th విత్ ఐటీఐ పూర్తి చేశాం కాబట్టి 10th బిలో వరకు బేసిక్స్ని ఎక్కువగా అడిగేటువంటి ఆస్కారం అనేది ఇందులోపల ఉంది. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్
అంటే ఏంటి, దానిలో ప్రధానంగా మన యొక్క సీనియర్ ఫ్యాకల్టీ దాదాపుగా 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి సార్ యొక్క సీనియర్ ఫ్యాకల్టీ యొక్క పర్యవేక్షణలో చెప్పించబడడం జరిగింది. దీనిలో డైరెక్షన్ టెస్ట్ అంటే ఏంటి, తర్వాత బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, సిలబస్, లెటర్ ఫార్మేట్ అంటే ఎలా ఉండాలి, డాటా ఎనాలిసిస్ అండ్ బేస్డ్ జడ్జిమెంట్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు సింగరేణి లోపల ఏదైతే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారో ఆ ప్రతి ఇన్ఫర్మేషన్ని మీకోసం అందించడం జరిగింది. దాంతోపాటుగా మనకి న్యూమరికల్ ఎబిలిటీ అని ఇచ్చాడు. ఆ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన వీడియోస్ కూడా ఇందులో పెట్టాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంశాలు, బేసిక్ కరెంట్ అఫైర్ అంశాలు ఉన్నాయి. ఇంకా అప్డేట్ వీడియోస్ మీరు ఎగ్జామ్ రాసే వరకు ఉంటాయి కాబట్టి ఇందులోనే మీకోసం మేము యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్స్ అంటే ఏంటి, ఆ బేసిక్స్ మీద ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఏంటియో అవి కూడా మనల్ని అడుగుతూ ఉంటాయి. అంటే మీకోసం సింగరేణికి సంబంధించిన పూర్తి కోర్సుని మీకోసం అందించడం జరుగుతూ ఉంటుంది. ఇందులోపల మీకు కోర్ సబ్జెక్టుగా నేను వివరిస్తడం జరుగుతుంది ప్రశాంత్ వర్మ సార్గా. మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకోసం ప్రతి టాపిక్ని అందులోపల పెట్టడం జరిగింది. మీరు ఒకసారి తీసుకునే ముందు ఒకసారి కంటెంట్ మొత్తం వాచ్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. మీ అందరికి కూడా టెస్ట్ సిరీస్లు కూడా ఇందులోపల ఉండడం జరిగింది. ఇదే టెస్ట్ సిరీస్లు ఇందులోపల ఉంటాయి. ప్రతి ఒక్క అంశాన్ని మీకోసం అందించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, చదవండి, ఉద్యోగం సాధించండి. ఐటీఐ విత్ అప్రెంటిస్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగానికి సంబంధించి ఈ 98 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఇవి పూర్తి స్థాయిగా లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు అనే విషయాలని కూడా మీకోసం చెప్పడం జరిగింది. అందరికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.